సాయంకాలపు వేళ ఇంటి ఆవరణలోని తోటలో వేణుగోపాల్ గారు కూర్చుని ఉన్నారు. పక్కనే ఆయన భార్య సుమతి కూర్చుని ఉంది. ఆమె చేతిలో వేణుగోపాల్ గారు దశాబ్దాలు క్రితం రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవల ఉంది. సుమతి ఆ నవలలోని ఒక అందమైన ప్రేమ సన్నివేశాన్ని బిగ్గరగా చదివి వినిపిస్తోంది. ఆ పదాలు వింటున్న వేణుగోపాల్ గారి ముఖంలో ఒక తెలియని ప్రశాంతత, ఆ వాక్యాల్లోని భావం ఆయన హృదయాన్ని తాకుతోంది. చదవడం పూర్తయ్యాక వేణుగోపాల్ గారు చప్పట్లు కొట్టారు. చాలా బావుంది, ఎవరు రాశారిది? ఆ రచయిత చాలా గొప్పవాడు కదా అని అడిగారు ఆశ్చర్యంగా. సుమతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కాని పెదాల మీద చిరునవ్వు చెదరలేదు. ఆమె ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని, అవునండి, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకు ప్రేమంటే చాలా ఇష్టం అని చెప్పింది. వేణుగోపాల్ గారు ఆమె కళ్లల్లోకి సూటిగా చూశారు. ఆయనకు ఆమె పేరు గుర్తులేదు. ఆమె తన భార్య అని, తన పిల్లల తల్లి అని, తనతో 50 ఏళ్లుగా కలిసి నడిచింది అని ఏది